Step into Value Zone. Value Zone. Hypermart. Button. తాను దూర సందు లేదు మెడకేమో డోలు అన్నట్లు సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు సరిపోక కొట్టుకుంటుంటే సంక్రాంతి బరిలో మేమున్నామంటూ డబ్బింగ్ సినిమాలు కూడా క్యూ కడుతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి బరిలో ఉన్న డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేలా ఉన్నారు నిర్మాతలు. మరి పొంగల్కి పొరుగు ఇండస్ట్రీ సినిమాలను రాణిస్తారా, వాటికి థియేటర్స్ ఇస్తారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పెద్ద హీరో సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల హడావడి అంతా ఇంత కాదు. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా రిలీజ్ విషయంలో ముందు నుంచే ప్లాన్స్ చేసుకుంటారు. ఆ రోజు వేరే ఏ సినిమాలు రిలీజ్ కాకుండా చూసుకుంటారు. ఎందుకంటే మూవీ కలెక్షన్స్ ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో ముందు నుండే పక్కా ప్లాన్తో మూవీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి సంక్రాంతి బరిలో మన సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్ కూడా క్యూ కట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ అని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఎలాగోలా అడ్జస్ట్ చేశారో నిర్మాతలు. కానీ ఈసారి ఆ సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ ఇచ్చేదే లే అంటున్నారు నిర్మాతలు. ఒకవేళ చివరిదాకా ఇదే మాట మీద ఉంటే ఫస్ట్ టైం తెలుగులో డబ్బింగ్ సినిమాలకు షాక్ తగిలినట్లే. అయితే ఈసారి సంక్రాంతి బరిలో గుంటూరు కారంతో పాటు హనుమాన్, సైంధవ్, ఈగల్, నాసామిరంగ సినిమాలకే సరిపడా స్క్రీన్లు లేక బయ్యర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో కొత్తగా కెప్టెన్ మిల్లర్, ఐలాన్, లాల్ సలాం లాంటి డబ్బింగ్ మూవీస్ ను తమ నెత్తి మీద పెట్టొద్దని చెప్పేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అయితే ఈసారి ధనుష్, శివకార్తికేయన్, రజనీకాంత్ సినిమాలకు వెయిటింగ్ తప్పేలా లేదు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం, హనుమాన్ మూవీస్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా అదే రోజు కెప్టెన్ మిల్లర్ తో పాటు అటు శివకార్తికేయన్, ఐలాన్ చిత్రాలు కూడా విడుదల చేయాలనుకోవడమే ఇక్కడ అసలు ట్విస్ట్. అయితే ఆ మూవీస్ రావాలనుకున్న తెలుగు వారు హోల్డ్లో పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వారం రోజుల తర్వాత రిలీజ్ డేట్ పెట్టుకుంటే వద్దనే వాళ్ళు ఉంటారు. అలా కాదని సంక్రాంతికి రిలీజ్ పెట్టుకుంటే డబ్బింగ్ హీరోలకు నిరాశ మిగులుతుంది.